టూ వీలర్లోనే తిరుపతికి ఎంటర్ అయిపోయాము. ఇది శ్రీనివాస సేతు బ్రిడ్జ్ పై నుంచి నేను వీడియో తీస్తూ ఉన్నాను. సో అక్కడ చూసినారంటే ఆ ఎండ్లో శ్రీనివాస కాంప్లెక్స్ కూడా మీకు కనిపిస్తుంది. దానికన్నా ఎండ్లో చూసినారంటే తిరుమల కొండ కూడా కనిపిస్తుంది. ఇది అలిపిరి మెట్లు. అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు. ఇంకా మనం జర్నీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఆ కొండపైన క్లియర్గా గమనించుకోవచ్చు. అక్కడ చూడండి మొక్కాలి మెట్ల యొక్క ఆ గోపురము క్లియర్గా కనిపిస్తుంది. ఇక కింద తిరుపతిలో ఉండే ఈ చెక్ పోస్ట్లో అన్ని చెకింగ్స్ జరుగుతాయి. ఈ చెకింగ్స్ తర్వాత మనం అనేది టూ వీలర్ జర్నీ ఇంకా అలాగే కంటిన్యూ చేసాము. ఇదే ఫస్ట్ టైం నేను టూ వీలర్లో ఇంత దూరం వచ్చి పైకి తిరుమల వరకు టూ వీలర్లో వెళ్ళింది కూడా. సో ఈ వీడియోలో ఎలా జర్నీ జరిగింది, ఇంకా దర్శనం ఎంతసేపు అయ్యింది, నేను దర్శనం టోకన్స్ దొరికాయా లేదా అనే దాని గురించే మనకి టోటల్గా ఉంటుంది. అందరూ ఆఫ్లైన్లో చూసి ఏదేదో అనుకుంటున్నారు, ఆన్లైన్స్లో చూసి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇది జూన్ 5న తీసింది, అంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత రోజు తీసిన వీడియో. సో ఇక్కడ మనం ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేస్తాము. అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్ మీకు గమనించవచ్చు. మీరు పైన మనం ఎక్కేటప్పుడు కింద ఉన్న చిన్న ఇల్లులాగా కనిపిస్తాయి, అంటే చిన్న చీమల్లాగా కనిపిస్తాయి. మొత్తం చూడండి ఇక్కడ క్లియర్గా. ఇంకా వెళ్ళే దారిలో అయితే కొండముచ్చులు మాత్రమే కనిపించాయి, ఇంకేం కనిపించలేదు. మీరు కూడా గమనించవచ్చు ఆ కొండముచ్చుల్ని. పాపం ఏమన్నా తీసుకొచ్చి పెడతారా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాయి. మనం ఎందుకైతే దూకలేదు. ఇక్కడ ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసినాము, తిరుమలకి ఎంటర్ అవబోతాము. ఫైనల్ యూటర్న్స్ అనేది చేసుకున్నాము, వచ్చేసినాం. మీరు చూస్తే తెలుస్తుంది, ఇదే తిరుమల ఎంట్రన్స్. ఇక్కడ ఒక ఈ చెక్ పోస్ట్ని దాటి వచ్చేసినాము. బండి పెట్టేసి ఇంకా లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇక్కడ అన్నదానం చేస్తారు. మీరు ఈ బిల్డింగ్ చూస్తే తెలుసుంటుంది, ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళు అయితే. నేను ఇక్కడ వచ్చి టూ వీలర్ పెట్టేసి ఎంటర్ అయిపోయినాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది అనేసి ఒక కామెంట్లో చెప్పండి. ఇక్కడ అసలు జనాలే లేరు చెప్పాలంటే. ఈ కోనేరులో కూడా చాలామంది మునుగుతున్నారు. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మునగడానికి లేదు అంటూ లాక్ చేసి పెట్టుంటారు. ఈ కోనేటికి సంబంధించి ఏదో ఒక టికెట్స్కి సంబంధించిన కొందరు మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారని విన్నాను, బట్ అందరూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నప్పటికీ క్రౌడ్ విషయానికి వచ్చినప్పటికీ ఎవ్వరు కనిపించట్లేదు. క్యూ లైన్లో ఎంతమంది ఉన్నారు, ఏం సంగతి అనేది తెలియదు. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. క్యూ లైన్ సంగతి ఇంకా దర్శనం సంగతి అనేది ఎన్ని గంటలు ఏమనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను అయితే మొత్తం చూసుకున్నాను. మొత్తం చూసుకునేసి లగేజ్ అంతా తీసుకొచ్చినాము. ఇంకా లగేజ్ తీసుకుపోయేసి అట్లాగే ఇంకా లగేజ్ అయితే ఫస్ట్ మేము తీసుకుపోయి లగేజ్ కౌంటర్లో ఇవ్వలేదు. ఇంకా నాకు మొక్కుబడి ఉంది కాబట్టి వెళ్ళి గుండు కొట్టుకొని వచ్చామనేసి కళ్యాణకట్ట దగ్గరికి వచ్చాము. కళ్యాణకట్టకు ముందుగా ఈ భజన అనేది చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం కళ్యాణకట్ట లోపలికి ఎంటర్ అవబోతాము. కళ్యాణకట్టకు ముందుగానే ఒక రాగి చెట్టు మనకి గుర్తు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, పెద్ద రాగి చెట్టు ఉంటుంది. ఇంకా దీన్ని ముందు చూసుకున్నామంటే జనాలు లేరు. ఇదే కళ్యాణకట్ట లోపలికి వచ్చినాము. ఇక్కడ టోకన్స్ ఇస్తారు, కళ్యాణకట్ట టోకన్స్ అంటే మొట్ట కొట్టడానికి. ఇక్కడ చూసినారంటే చూడండి, ఎప్పుడు జనంతో భయంకరంగా గజగజగా ఉండేది, స్నానం చేయడానికి కుదరకుండా ఉండేది. ఇప్పుడు జనమే లేరు. ఇంకా గుండు కొట్టుకున్న తర్వాత వచ్చినాము, నేను నవీన్ వచ్చినాము. కోనేరులో మునిగినాము. అస్సలు సూపర్ ఎక్స్పీరియన్స్. కోనేరులో మునిగింది అయితే సాయంత్రం వరకు అలాగే ఓపెన్లో ఉండింది, అందరూ మునుగుతూ ఉన్నారు. సో కోనేరులో మునిగేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఇంకా మనము వెళ్ళాలి కదా దర్శనానికి. సో గుండు కొట్టిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాము. దర్శనానికి ఎంటర్ అవుదాం అనేసి ఇంకా మద్యం భోజనం చేసుకొని పోదామనేసి వచ్చినాము. మద్యం భోజనానికి ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా జనం లేరు. సో ఇక్కడ నేను అడిగినాను అనమాట, బయట అడిగితే ఉన్నారు జనము, కాకపోతే ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్ కదా జూన్ 4, సో అందుకని లేరు అనేసి అన్నారు. ఇంకా లోపలికి రాగానే అన్నదానం చేసేది ఇక్కడికి లోపలికి రాగానే ఇలా ఒక ఫ్రేమ్ అనేది ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇదైతే నాకు అర్థం కాల, కాకపోతే ఇన్ని కొండలు దాటుకొని వస్తేనే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మనం చూడగలుగుతాం అనే విధంగా ఉండింది ఇక్కడ మ్యాప్. సో దీన్ని అయితే చూసుకొని ఫోటోలు తీసుకునేసి దాని తర్వాత వెంటనే అన్నానికైతే వెళ్ళిపోయినాము. ఇంకా ఈ అన్నం అంటే నాకైతే సెట్ కాలేదు, ఎందుకంటే అది ఉడకకుండా ఒక విధంగా ఉండింది. సో ఏమనుకోవద్దు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాము. దర్శనానికి ఎంట్రన్స్ ఇదే. ఈ ఎంట్రన్స్ మీకు గుర్తుండొచ్చును. ఇంకా నడిచి చాలా దూరం నడిచినాం మేము. దాని తర్వాత ఫైనల్గా అయితే ఫ్రీ దర్శనానికి వచ్చాము. ఫ్రీ దర్శనానికి ఎందుకంటే మాకు టోకన్స్ దొరకలేదు. కింద దిగువ తిరుపతిలో టోకన్స్ కోసం వెళ్తే టోకన్స్ దొరకలేదు. ఆ టోకన్స్ వచ్చి నైట్ 2కి ఇచ్చి 3:30కి అయిపోయినాయి అన్నారు. సరే ఏం చేసేదనుకుంటే మేము నార్మల్ దర్శనానికి వచ్చేసాము. ఇంకా ఎంట్రన్స్లో ఇలా మజ్జిగ ఇస్తూ ఉన్నారు. సో ఆ మజ్జిగ ఒక కప్పు తీసుకొని తాగేసి ఇంకా మనకి ఇచ్చిన టోకన్ ఇది. ఈ టోకన్తో మనము లోపలికి వెళ్ళి మన లగేజ్ అంతా పెట్టాలి. ఇక్కడ లగేజ్ని లోపలికి అలౌ లేదు కదా, మొబైల్స్ లగేజ్. సో లగేజ్ అనేది ఫ్రీ లగేజ్ సెంటర్లో లగేజ్ పెట్టేసాము. క్రౌడ్ అయితే మీరే చూసుకోవచ్చు, క్రౌడే లేదు అసలు. ఇంకా
మనమంతా పెట్టేసిన తర్వాత దర్శనం అంతా అయిపోయింది. దర్శనానికి ఒక 3:30 గంట అయితే పట్టింది మనకి. 3:30 గంటల్లో దర్శనం అయితే అయిపోయింది. క్యూ లైన్‌లో ఏమైనా ఉంటారనుకున్నాను. క్యూ లైన్‌లో కూడా ఎవ్వరు లేరు. మీరే గమనించుకోవచ్చు. ఇంకా దర్శనం అయితే 3:30 గంట పట్టింది. టోకెన్స్ దొరకలేదనేసి ఎవరు ఇదనుకోవద్దు. టికెట్స్ లేకున్నా కూడా పర్వాలేదు. డైరెక్ట్‌గా పైకి వెళ్ళిపోండి. ఫ్రీ దర్శనం ఉంటుంది. మనుషులే లేరు. వెళ్ళిపోవచ్చు. ఇంకా దర్శనం అయిన వెంటనే ఇలా భయంకరంగా వర్షం పడింది. దాని తర్వాత వర్షం నిలిచిన తర్వాత మేము బయలుదేరేసాం ఇంటికి. సో అదేనమాట. మీరు ఏదైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. నేను ఏమన్నా చెప్పకుండా ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే ఏమన్నా కమెంట్లో చెప్పండి. ఎందుకంటే రీసెంట్గా నేను పోయాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్తాను. జనం అయితే లేరు. ఎవరికైనా షేర్ చేయండి. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది కపిల్ తీర్థం అనమాట. కపిల్ తీర్థం ఒక లైన్ ఇది. వాటరే లేదు కపిల్ తీర్థంలో, మీరు గమనించుకోవచ్చు.